గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సరే, ఎందుకంటే పెద్దలందరికీ నమస్కారం నాయన. ఈ అమృత హృదయాలు అనేటి అమ్మలందరికీ నమస్కారం. కొద్దిగా పెద్దగా అర్థం ఉంటే బాగుంటుందేమని. చేతుల రంగ గురుని పూజించడేని, నోరు నవ్వంగ గురుని స్మరణించడేని, కలిగే నేటికి తల్లుల కడుపు చేటు మా తల్లి ఏ నోము నోచెనో గద అమృతము వంటి కుమార్తెను గనెను. జనుకుండు ముందెప్పుడు జపముగాంచెనో గద పుత్రికగా జన్మించితేవు పుణ్యమిప్పుడు. మోడు మంత్రములు మూల మెరిగించినట్టె తల్లి నిర్మలానందన సూరి సక్కుమాంబ. మీకిదేనా ద్వాదశి వందనాలు. జై సద్గురు ప్రభు మహారాజుకు. సూటిగా బోధ నీ మదికిక నాటినది సాలు సాలని నీకై నీ నోట పల్కుదాకా సాటువులు చెప్పు సూందు సరే నా మాట రాగోరు మరి నీ నోట మాటి మాటికి వట్టి పాఠాలేమిటికి సరే 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 నా నోట నూటికొక్కటి సేలో మాట అని తెలియము మాటి మాటికి బట్టి పాఠాలేమిటికి ఇంకా సరే సరే నా మాట రాగోరుసు మరి నేనే నోట. అయ్యా సరే, ఎందుకంటే శిశువుడికి గురువు ఏం చేయాలంటే సూటిక బోధ నీమదికిక నాటినది సాలు సాలు అంటే గురువు గారు ఏ పరమార్థం ఏమున్నదో అది మొత్తం కూడా ఇప్పుడు మనకి అయ్యలు చెప్పినట్టుగా సాంఖ్యము తారకం అమనస్కం మహాపరిపూర్ణ వరకు మొత్తం చెప్పేశారు. ఎందుకంటే అవన్నీ కూడా తెలుసుకోవటానికి మనం ఎలాగ ఉండాలి అంటే గురువు ఆజ్ఞలో ఉండి గురు సేవలో ఉండి ఆ భాగ్యం కలిగి ఉండాలి. మరి ఆ కలిగి ఉన్నప్పుడే మనకు దొరికేది, లేకపోతే దొరకదమ్మా. అందుకనే గురువుని ఖచ్చితంగా మనం ఎట్లా చేరుకోవాలి అంటే ఇప్పుడు ఆ సాంఖ్యము తారకం అమనస్కం మహావాక్యాలు అన్నారు. సాంఖ్యం అంటే లెక్క, తారకం అంటే తన రకము తాను, అమనస్కం అంటే లెక్క తీరిపోయింది. అందుకనే పరిపూర్ణం పక్క కాబట్టి అలాంటి భావాలు మనం ఆ అయ్యలు మనకి చెప్పినట్టు మనం తెలుసుకొని ఇవన్నీ ఉండాలి. సాంఖ్యము తారకం అమనస్కం మహావాక్యాలు మొత్తం ఉండాలి. కానీ ఎరగటమే కానీ వాటిల్లో ఉంటే నీకు అసలు దారి దొరకదు కూడా ఏం దొరకటానికి వీల్లేదు. అందుకని అలాంటి భావన, ఎందుకంటే మనం పెద్దల మాటిని పెద్దల ద్వారాగానే మనం నడుచుకోవాలి నేను. అందుకని అలాంటి భావాన్ని తెలుసుకున్నందుకు మనందరం సరే ఎంతో ధన్యులమైన ఇక్కడికి వచ్చి ఈ పెద్దలందరి ద్వారాగా. సరే నాయన, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా ద్వాదశి వందనాలు. జై సద్గురుదేవ. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.